గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకవైపు ఏమో పెద్ద పెద్ద బంగ్లాలు, ఇటువైపు ఏమో మన రోడ్ నెంబర్ 10 వైపు వచ్చేదాకా మొత్తం స్లమ్ ఏరియా లాగా అయిపోతుంది. అక్కడ జూబ్లీస్ డెవలప్మెంట్ గురించి అందరు మాట్లాడుతూ ఈసారి కూడా మాట్లాడారు. అక్కడ ఒక మేజర్ పోర్షన్ మైనారిటీ ఓట్ బ్యాంక్, స్పెసిఫిక్లీ ముస్లిం ఓట్ బ్యాంక్. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ని ఎప్పటి నుంచో వీళ్ళందరూ చూసుకుంటూ వస్తున్నారు. దీనికన్నా ముందు కూడా చూసాం మనం, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు, మాగంటి గారు అక్కడ నుంచి 2 సార్లు గెలిచారు. అప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంక్ మీద గెలిచారు. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ వాళ్ళు ఆ టైంలో చాలా బాగా హ్యాండిల్ చేసుకున్నారు. అది ఎంఐఎంతో చేసుకున్నారా, లేకుంటే అజరుద్దీన్ ఒకసారి పోటీ చేసిన ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వైపు నుంచి మన ఓట్లు పోయినాయి మనకు తెలియదు. కానీ ఈసారి కూడా మనం చూసాం, లాస్ట్ మినిట్ అంటే ఒక 10 రోజుల ముందు అజరుద్దీన్ని క్యాబినెట్లో తీసుకున్నారు. ఇప్పుడు దాకా అసలు ముస్లిం మినిస్టర్ లేరు అని క్యాబినెట్లో ఎప్పుడు తెలియలేదా రేవంత్ రెడ్డి గారికి? సడన్గా ఆయనకు ఒక ఏం చెప్తారు రెవల్యూషన్ వచ్చిందా తెలియట్లేదు. సో డెఫినెట్గా అజరుద్దీన్ తీసుకున్నారు. ఎంఐఎం వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదు. 2 చూడాలి మనం. ఇదే ఎంఐఎం బీహార్లో కాంగ్రెస్ని విపరీతంగా తిడుతున్నారు. మనం చూసాం అక్కడ మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ని వాళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం సీమాంచల్ రీజన్లో చాలా హోరావరిగా పోటీ నడుస్తుంది అక్కడ. కానీ జూబ్లీ హిల్స్లో బీజేపీ ఎందుకు 3వ స్థానానికి వెళ్ళింది? అది పెద్ద ఒక రెవల్యూషన్. ఎందుకంటే నేను కొన్ని రోజుల ముందు కిషన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఒకటే పాయింట్ ఉండే, అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ కరెక్ట్ జరిగిందా లేదా అనేది ఒకటి. ఎందుకంటే మనం చూసాం, దీనికన్నా ముందు కూడా పోటీ చేసిన క్యాండిడేట్ అక్కడ ఉన్నారు కదా, మళ్ళీ ఈసారి కూడా అదే క్యాండిడేట్ రిపీట్ చేస్తున్నారా అని ఒక డౌట్ వచ్చింది. అక్కడ ఇంకొక లేడీ క్యాండిడేట్ని పెడితే మీకు బహుశా ఒక డిఫరెంట్ రిజల్ట్ వస్తుందో ఏమో అని ఒక డౌట్ ఉండే. చాలా బీజేపీలోనే చాలామంది ఆల్మోస్ట్ 3 లేడీ క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు, ఉమెన్ క్యాండిడేట్స్. కానీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఈసారి మళ్ళీ టికెట్ రిపీట్ చేసింది పాత దీపక్ రెడ్డి, అలంకాల దీపక్ రెడ్డి. సో అది మేబీ ఒక ఫెటిక్ ఫ్యాక్టర్గా వచ్చిందా, ఎంతూజియాజం లేదా, అదొకటి చూడాల్సింది. ఎందుకంటే మనం చూస్తున్న బీజేపీలో కూడా సిటీలో ఉండి సీట్లు గెలవలేకపోతున్నారు. అసెంబ్లీకి లోక్సభకి వస్తున్నప్పుడు గెలుస్తున్నారు. చెవెర్లా గెలిచారు, విచ్ ఇస్ హాఫ్ శేర్లింగంపల్లి వైపు. మల్కాజిగిరి దేశంలో అన్నిటికంటే పెద్ద లోక్సభ కాన్స్టిట్యున్సీ, 40 లక్షల ఓటర్స్ ఉన్నారు ఇప్పుడు. దాని తర్వాత సికింద్రాబాద్. కానీ ఇదే సికింద్రాబాద్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక్కటి కూడా బీజేపీ గెలవలేకపోయారు. మల్కాజిగిరి కూడా అంతే. ఎందుకు? అదే ఒక బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఒక ఆత్మచింతన చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లోక్సభ బ్రాండ్ ఎవరి మీద గెలుస్తున్నారు? మోదీ గారి బ్రాండ్ మీద గెలుస్తున్నారా, లేకుంటే ఇండివిజువల్ ఈట్ల రాజేందరా, లేకుంటే కిషన్ రెడ్డియా, లేకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు మీద గెలుస్తున్నారా? సిటీ బేస్డ్, ఈ 3 సిటీ బేస్డ్ కాన్స్టిట్యున్సీస్. మనం మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ ఇదంతా పక్కన పెట్టవచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అంతా. కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది. అండ్ ఈ ఎలక్షన్ జిహెచ్ఎంసీలో కూడా చూపిస్తుంది. ఒకసారి దీని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ టైం బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఆల్మోస్ట్ 45 సీట్స్ వచ్చింది వాళ్ళకి. సో దాంట్లో అదే పర్ఫార్మెన్స్ ఈసారి రిపీట్ చేస్తారా? నేను అదే ప్రశ్న కిషన్ రెడ్డి గారి ద్వారా అడిగాను, మీకు ఉంటుందా ఈసారి కూడా మీ ఓటు వస్తుందంటే వస్తుంది, మాకు జిహెచ్ఎంసీ మీద మా నిఘా మొత్తం ఉంది, జూబ్లీస్ అంత ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించట్లేదని నాకు కూడా అనిపించింది బాడీ లాంగ్వేజ్లో. సరే క్యాంపెయినింగ్ అంతా చేశారు, గల్లీలు తిరిగారు, అంతా చేశారా, చేయాల్సిందే అది. కానీ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటో వస్తుంది, అదే ఇంపార్టెంట్ చాలా మాట. ఇప్పుడు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, దాని పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా మీరు చూస్తే ఎక్కడ దాని ప్రభావం పడుతుంది. తర్వాత ఉన్న ఎలక్షన్, రాబోయే ఎలక్షన్లో మీరు మహేశ్వరం దాకా వెళ్ళొచ్చు మీరు కావాలంటే. అది కూడా ఇప్పుడు సిటీ అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్. ఇటువైపు మీరు శేర్లింగంపల్లి చూడొచ్చు. శేర్లింగంపల్లి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలు కూడా దీని కిందనే వస్తుంది. ఇటువైపు ఏమో మీరు వెళ్తే మల్కాజిగిరికి దాని కింద ఉన్న చిన్న కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అక్కడ కూడా దాని ప్రభావం పడుతుంది డెఫినెట్గా. మల్కాజిగిరి, మెడ్చల్ కానివ్వండి, మిగతా దాంట్లో. సికింద్రాబాద్ వైపు వస్తే కంటోన్మెంట్, ఇప్పుడు కంటోన్మెంట్ ఎలక్షన్ రాబోతుంది. బహుశా జిహెచ్ఎంసీతోనే జరుగుతుంది, లేకుంటే జిహెచ్ఎంసీ తర్వాత జరగవచ్చు. అక్కడ కూడా ఏం జరుగుతుంది, అక్కడ వార్డులు ఉంటుంది, 8 నుంచి 10 వార్డులు ఉన్నాయి అక్కడ. ఆ వార్డుల మీద ఎలక్షన్ నడుస్తుంది అక్కడ కూడా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, కాంగ్రెస్ మళ్ళీ తీసుకెళ్ళిపోతారా, బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి వస్తారా? దీంట్లో ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తే సర్ప్రైజింగ్ ఏముందంటే ఒక సింపతి ఫ్యాక్టర్ ఉందో లేదా నాకు డౌట్ఫుల్. ఎందుకంటే మాగంటి గారు పోయిన తర్వాత అంత సింపతి ఫ్యాక్టర్ అయితే లేకుండే. బీఆర్ఎస్ని చాలామంది రైట్ ఆఫ్ చేశారు. బీఆర్ఎస్ అసలు ఉండరు, బీఆర్ఎస్ ప్రసక్తే లేదు బీఆర్ఎస్కి అని చెప్పారు. కానీ సర్ప్రైజింగ్లీ ఈ రిజల్ట్స్ ఇఫ్ ఇట్ హోల్డ్స్ గుడ్ ఆన్ 14th, ఇప్పుడు చూడాలి మన ఇది యాక్చువల్ రిజల్టా కాదా అని 14th రోజే మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ కోర్ ఓటర్ బేస్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. దట్ ఈస్ అన్ ఇండికేషన్. చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముస్లిం ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయ్యారు. 150,000 దాకా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ ఎవరికి ఓటేశారు?
కాంగ్రెస్ ఓటేస్తే ఈ మెజారిటీ ఇంకా ఎక్కువ ఉంటుండే, ఇంకా చాలా ఎక్కువ ఉంటుండే. దానికోసం రేవంత్ రెడ్డి గారు మీరు చూసుంటారు లాస్ట్ మినిట్లో ప్యానిక్ చేయారు. ఒకటి అజరుద్దీన్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరినీ కాన్స్టిట్యున్సీలు పెట్టారు. ఏదో పెద్ద ప్రెస్టీజియస్ లోక్సభ కాన్స్టిట్యున్సీ లాగా ఎలక్షన్ జరిగింది అక్కడ జూబ్లీహిల్స్లో. చిన్న అసెంబ్లీ సెగ్మెంట్ అది. ఎందుకంటే ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆయన కూడా డౌట్ వచ్చింది, ఓవైసీ నిజంగా సపోర్ట్ ఇస్తున్నారా లేకుంటే డబుల్ గేమ్ ఆడుతున్నారా అని రేవంత్ రెడ్డి కూడా డౌట్ ఉంది. ఎందుకంటే బీహార్లో నేను చెప్పిన దాని ప్రకారం అక్కడ పోటీ చేస్తున్నారు వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఇక్కడేమో ప్రో కాంగ్రెస్, నాట్ ఈవెన్ ప్రో కాంగ్రెస్, న్యూట్రల్గా ఉంటున్నారు. బట్ నవీన్ యాదవ్కి గెలవాలని మేము ప్రచారం చేస్తామనే మాట చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ. చెప్పారు కరెక్టే, కానీ ఆయన పోటీ ఇక్కడ క్యాంపెయిన్ చేశారా? ఆయన బీహార్లో ఎక్కువ కనిపించారు. నాకు తెలియదు, చేసుంటారు, బహుశా వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుంటారు. కానీ ఎక్కువ అయితే బీహార్లోనే ఉన్నారు. ఆయన సీమాంచల్ రీజన్లో చాలా క్యాంపెయిన్ చేశారు. 25 కాన్స్టిట్యున్సీలో క్యాంపెయిన్ చేశారు ఆయన. 45 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ని పెట్టారు వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇదే టైంలో జూబ్లీస్ వచ్చిన దానికి అటెన్షన్ ఇవ్వలేకపోయారా అనేది ఒక ప్రశ్న వస్తుంది అనమాట. కానీ అనుకుంటే ఫస్ట్ టైం ముస్లిమ్స్ కూడా మీరు చూసుంటారు, ముస్లిం ఎన్ బ్లాక్గా ఓట్ చేయట్లేదు. ఇది చాలా డౌట్. ఎందుకంటే లాస్ట్ టైం చార్మినార్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో 40% ఓట్లు పడ్డాయి. ఎందుకు? యూజువలీ 60 నుంచి 70 నుంచి 80% దాకా ఓటు వెళ్తున్న చార్మినార్లో 40 పడింది. అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఓవైసీ గారిని పక్కన పెడుతున్నారా? వీళ్ళు కూడా ఇది చేయలేకపోతున్నారు. మా డెవలప్మెంట్ చార్మినార్ 70 సంవత్సరాలు, లేకుంటే ఈ అఖ్వత్పురా కానీ మలక్పేట్ కానీ ఈ కాన్స్టిట్యున్సీలన్నీ 70-80 సంవత్సరాల ముందు ఎట్లా ఉందో అది ఇప్పుడు కూడా అట్లనే ఉందని వీళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది. డెవలప్మెంట్ ఏం లేదు. డెవలప్మెంట్ అంతా వెస్ట్ హైదరాబాద్లో జరుగుతుంది, కొంచెం నార్త్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈస్ట్లో కూడా ఇటువైపు ఉప్పల్ వైపు నుంచి అటువైపు కొంచెం డెవలప్మెంట్ ఉంది. కానీ ఇటువైపు అసలు ఏం లేదు. మాకు మెట్రో లేదు, ఏం లేదు. ఇప్పుడైతే మెట్రో వర్క్ మొదలైంది అనుకోండి. సో మాకు డెవలప్మెంట్ ఏం లేదని చెప్పేసి ఓల్డ్ సిటీలో ఉన్న అదే ఫెటిక్ పాసిబ్లీ జూబ్లీహిల్స్లో చూపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బీజేపీకి కూడా ఒక ఆత్మచింతన చేయాల్సి వస్తుంది. దీని తర్వాత క్యాండిడేట్ సెలెక్షన్ తప్పైందా, లేకుంటే ఇక ఈ చెప్పినట్ల ఒక ఫెటిక్ ఫ్యాక్టర్ వచ్చిందా, లేకుంటే ఈ పోరాటం యాక్చువల్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్కే ఉంటే మేము అసలు పక్కనే ఉన్నాం, సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నాం, మేము న్యూట్రల్గా ఉన్నాం అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయొచ్చు. పాసిబుల్. అది డెఫినెట్గా బీజేపీ వైపు నుంచి చూడాలి. అది 14th రోజు వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్ ఛానల్లో కూర్చున్నప్పుడు ఏం చెప్తారో, ఆ రోజు బీహార్ ఎలక్షన్ చూసి బాబా మేము బీహార్ గెలిచేసామని చెప్తారో అని చాలా మటుకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెస్టీజ్ దీనికన్నా ముందు చెప్పినట్టు జిహెచ్ఎంసీలో బీజేపీ ఏం చేయబోతున్నారు, వాటి క్యాండిడేట్ని ఇప్పుడే డిక్లేర్ చేస్తారా లేకుంటే తర్వాత ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇప్పుడు రాబోతుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇవాళ రేపు అనౌన్స్ చేస్తున్నారు. దానికన్నా ముందు కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ సిపిఎం వాళ్ళ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసేసారు. అక్కడ కూడా సేమ్, అక్కడ కూడా కౌన్సిలర్స్ అక్కడ వార్డుకి అక్కడ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు చేయట్లేదు? మీరు లాస్ట్ మినిట్ దాకా క్యాండిడేట్ని సెలక్షన్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి టైం ఎందుకు చేయట్లేదు? ఈ ముగ్గురు దగ్గర అడగాల్సింది. ఆల్మోస్ట్ నామినేషన్లకి ఫైల్ చేయడానికి లాస్ట్ డే మాత్రమే అనౌన్స్ చేశారు. టైం ఎక్కడ ఉంటుంది క్యాంపెయిన్ చేయడానికి? ఎస్పెషలీ ఈ మన జిహెచ్ఎంసీలో లోకల్ ఇష్యూస్ చాలా ఉంటుంది. డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నీళ్ళు కానివ్వండి, కరెంట్ కానివ్వండి, అన్నీ ఉంటుంది ఇష్యూస్. అట్లాంటి దాంట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, పేమెంట్ ఎంక్రోచ్మెంట్స్, ఇదన్నీ ఉంటుంది. పార్క్లు ఎంక్రోచ్ చేసుకున్నారు, హైడ్రా రోల్ ఏంటి దాంట్లో, ఇదంతా దాంట్లో వస్తుంది అనమాట. సో డెఫినెట్గా దీని ఇంపాక్ట్ ఎక్కడ వస్తుంది? ఈ హైడ్రా రోలు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ ఓట్లు తగ్గించిందా, అది కూడా మనం చూడాల్సింది. సార్ డెఫినెట్గా ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ 14th రోజు ఈ వచ్చిన పోల్స్ అంతా. ఎందుకంటే దీంట్లో ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ పోల్ ఏజెన్సీస్ ఎక్కువ లేదు, అంతా లోకల్ వాళ్ళు చేశారు. సో వాళ్ళ మెథడాలజీ ఏంటి, వాళ్ళ శాంపుల్ సైజ్ ఏంటి, ఇదంతా మనం దే హ్యావ్ నాట్ స్టేటెడ్ ఇట్ ఓపెన్లీ. మీరు 1,00,000 మందిని కాంటాక్ట్ చేస్తారా, 50,000 మందిని కాంటాక్ట్ చేస్తారా, మీరు ఆఫ్లైన్ ఎంత ఆన్లైన్ ఎంత, ఇదంతా వాళ్ళు స్టేట్ చేయాలంటే చేయలేదు చాలా మటుకు. చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో అయ్యారా లేదా అని ఎందుకంటే నాకు డౌట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 100 మందిని కలుస్తారు, 100 మందిని కలిసిన తర్వాత ఆ రిజల్ట్స్ని ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు. మీరు ఎప్పుడు ఒక శాంపుల్ సైజ్ తీసుకున్నప్పుడు ఎలక్షన్ శాంపుల్ సైజ్ ఎగ్జిట్ పోల్స్కి అక్కడ ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ అంటే అక్కడ ఉన్న ఓటర్స్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 38% ముస్లిమ్స్ ఉన్నారని ఒక అంచనా వేసుకుందాం మనం. దిస్ ఫిగర్ మే నాట్ బి కరెక్ట్. సో 38 ముస్లిం ఓటర్స్ని కాంటాక్ట్ చేయాలి మీరు 100లో. దెన్ యూ కెన్ ఎక్స్ట్రాపోలేట్ ద రిజల్ట్స్. ఇంకోటి ఏంటంటే కొంతమంది నిజం చెప్పరు, సైలెంట్ ఓటర్స్ అంటాం. వీళ్ళు పార్టీ వాళ్ళైనా ఒట్టిగా ఎగ్జిట్ పోల్ అని చెప్పి ఇక్కడ వచ్చారు, రేపు నన్ను రోడ్డు మీద కలిస్తే కొడతారు వీళ్ళు అని చెప్పి భయపడి వాళ్ళు అబద్ధం కూడా చెప్పొచ్చు. అది కూడా ఉంటుంది మోస్ట్లీ. వీళ్ళకేసిన ఓట్లు వాళ్ళకంటారు, వాళ్ళకేసిన ఓట్లు వీళ్ళకంటారు. మన కంట్రీలో ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు తప్పు వచ్చింది, కానీ 90% ఎగ్జిట్ పోల్స్ ఆర్ కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. వాజ్పేయి గారు ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ టైంలో ఓడిపోయినది ఒకటి క్లాసిక్ కేస్ అది, దట్ దే గోయింగ్ టు విన్ అని చెప్పారు. లాస్ట్ టైం మోదీ గారు 300, 320 అని చెప్పిన ఫిగర్ కూడా 400 పార్ దాకా వచ్చినప్పుడు కూడా
లాస్ట్ బీజేపీకి 270 దగ్గర వచ్చి ఆగిపోయింది, 240 దగ్గర వచ్చి ఆగిపోయింది. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. బట్ ఓవరాల్గా ఒక ఫీలింగ్ ఏంటంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్ చాలా బాగా ఛాలెంజ్ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ స్టిల్ నాట్ అ రైట్ ఆఫ్. మనందరం అనుకున్నాం కవిత గొడవ, కేటీఆర్కి ఇంట్రెస్ట్ లేదు, హరీష్ రాలేదు బయటికి, కేసీఆర్ బయటికి రాలేదు. సో ఇది ఒక రైట్ ఆఫ్ క్యాంపెయిన్ అయిపోయిందా? మాగంటి సునీత ఒకరే పోటీ చేస్తారా? మళ్ళీ నిన్న ఆమె ఎందుకు ధర్నా చేస్తుంది, ఎలక్షన్ క్యాన్సిల్ చేయమని ఎందుకు చెప్తుంది? ఆమె ఇంత స్ట్రాంగ్గా వచ్చినప్పుడు కూడా వై డిడ్ షీ ఆస్క్ ఫర్ ఇట్ అని చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. చూడాలి. ఎనీవే 14th రోజు మనకి ఇదంతా చాలా క్లియర్గా ఈ రిజల్ట్స్ అన్ని బయటకు వస్తుంది కవిత. సో ఇప్పటికైతే సైలెంట్ ఓటర్లు, స్లమ్ ఓటర్లు, అర్బన్ ఓటర్లు ఇవన్నీ కూడా ఒక చాలా డివిజన్ అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా 3 to 5% కనిపిస్తుంది డిఫరెన్స్ ఎగ్జిట్ పోల్స్లో మీరు చూస్తే. అవును, ఏ ఎగ్జిట్ పోల్ అయినా తీసుకున్నప్పుడు లోకల్ వాళ్ళు చేసినా కానీ ఎవరు చేసినా కానీ 3 to 5% చూస్తుంది. సో ఆ పరిస్థితులు చూస్తే మీరు ఎవరైనా కానీ చాణక్య స్ట్రాటజీస్ కానీ, ఇప్పుడు ఇండియా పల్స్ టుడే వాళ్ళు చేసిన మిషన్ చాణక్య, మెగా పొలిటికల్ స్ట్రాటజీ, వీళ్ళందరూ చేసిన దాంట్లో కూడా అన్నిట్లో ఒక 3 నుంచి 5% దాకా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొన్ని దాంట్లో 2 కనిపిస్తున్నాయి. సో ఇది బహుశా దిస్ ఇస్ టూ క్లోజ్ టు కాల్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకంటే ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు ఒక మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇస్తారు, +or-5%, +or-3%. అది దీంట్లో స్టేట్ చేయలేదు ఎగ్జాక్ట్లీ ఎర్రర్ మార్జిన్ ఎంత ఉంది. అటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు, అది చూడాల్సింది డెఫినెట్గా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక వాదన ఏంటంటే చాలా వరకు సైలెంట్ ఓటర్లు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో మా పార్టీ లేదు కాబట్టి బయటికి వచ్చి వాళ్ళు ఎవరైనా ఓపెన్ అయ్యి చెప్పారు అంటే మాకు వచ్చేటువంటి పథకాలు పోతాయేమో, లేకుంటే మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అనే దాంట్లో సైలెంట్ గా ఉండిపోయారు. దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అనే మాట బీఆర్ఎస్ నుంచి ఉంది. కరెక్ట్. సైలెంట్ ఓటర్స్ ఉంటారు, ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్. వాళ్ళు ఎప్పుడు చెప్పారు ఎవరికి ఓట్ వేశారనేది. కానీ ఈసారి మనం ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే దాంట్లో యంగ్ ఓటర్స్ అని సపరేట్గా మన కేటగిరీ లేదు. అక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది, కానీ యంగ్ ఓటర్స్ ఎప్పుడు చూపించారు సపరేట్గా ఎలక్షన్ రోల్స్. కానీ మనం చూస్తే బోరబండ కానీ, యూసుఫ్గూడ కానీ ఇట్లాంటి ఏరియాలో కూడా ఈ టర్న్అవుట్ ట్రెండ్ కూడా చూడాలి మీరు ఆ ఏరియాస్లో కూడా. బోరబండ అండ్ హిస్టారిక్లీ వీళ్ళంటే లోవెస్ట్ టర్న్అవుట్స్ ఉంటారు ఎప్పుడు అక్కడ ఆ ఏరియాలో. సో ఈసారి కూడా అంతే కదా, ఈసారి కూడా జరిగిందా? కాదు, ఈసారి కూడా లో టర్న్అవుట్ వచ్చింది అక్కడ కూడా. ఎందుకు? అదొకటి. ఇంకోటి రెండోది, ముస్లిం మహిళలు ఎవరికి ఓటేశారు? ముందెట్లా ఉంటుందంటే ఇప్పుడు నార్త్ ఇండియా లాగా ఒక ముఖ్య ఉంటారు విలేజ్కి, సర్పంచ్ ఒక పెద్ద చెప్తారు, ఆయన చెప్తారు ఈ కాంగ్రెస్కి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి అంటే మొత్తం విలేజ్ వెళ్ళి వాళ్ళకి ఓటేస్తారు. కానీ ఇప్పుడు మనం బీహార్లో చూస్తున్నాం, అక్కడ యూజువలీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెన్ ఫోక్ అంటే మా మహిళలు వాళ్ళ పేరు వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తారు అదే వింటారు వాళ్ళు. కానీ ఈసారి జరగట్లేదు అట్లా. ఈసారి దర్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ చేంజ్. ఎందుకంటే ఆ స్వింగ్ వచ్చింది. పాసిబ్లీ ఆ స్కీమ్ తీసుకొచ్చారు నితీష్ కుమార్ గారు, 10,000 రూపీస్ అకౌంట్లో వేశారు, దాంతో చేంజ్ వచ్చిందని ఒక పెద్ద డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఈసారి మనం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా నేను అనుకున్నది బీజేపీకి ఒక అడ్వాంటేజ్గా వస్తుందని. అంటే కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై, ముసల్మాన్ హై తో కాంగ్రెస్ హై అని చెప్పిన స్టేట్మెంటు నేను అనుకున్న బీజేపీ వాళ్ళు తీసుకొని ఫుట్బాల్ ఆడుకుంటారని. కానీ వాళ్ళు చేయలేదు. అది బహుశా వాళ్ళు వాడుకోలేదు ఎగ్జాక్ట్లీ. ఒక ధృవీకరణ అని చెప్పొచ్చు కదా, మరి ఎప్పుడు జరుగుతుంది అది. ఒక వైపు నుంచి ఒక వైపు వెళ్ళిపోతుంది హిందూ ఓట్లు, ఇంకో వైపు ముస్లిం ఓట్లు అయిపోతుంది, పోలరైజేషన్ జరుగుతుందని చెప్తారు. అది జరగలేదు ఈసారి. సో నవీన్ యాదవ్ లాస్ట్ టైం కూడా పోటీ చేసి బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ కానీ ఈసారి పార్టీ బ్యాకప్ కూడా ఉన్నప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి యాదవ్ కమ్యూనిటీ అది ఒకటి ఉంటుంది, ఓబీసీ కైండ్ ఆఫ్ దాట్, ఆ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ ముస్లిం ఉమెన్ ఎట్లా ఓట్ చేశారో ఇదొకటే నాకు కూడా ఇప్పుడు ఐఎమ్ రీడింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ లాస్ట్ 2 days నుంచి, నిన్నటి నుంచి కూడా ఓటింగ్ జరిగిన తర్వాత వీళ్ళు ఎవరికి వేశారు ఓట్లు అనేది పెద్ద డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్టు ముస్లిం ఓటర్స్ 25% ఉన్నారు 4 లక్షల ఓటర్స్లో జూబ్లీహిల్స్. ఇప్పుడు మనం 50% అంటే దాంట్లో 2 లక్షల మంది ఓటేశారనుకోండి, దాంట్లో 25% అంటే దట్స్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ ఒక మీరు 50,000 దాకా చెప్పొచ్చు. ఈ 50,000 ఇస్ అ బిగ్ నంబర్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. దాంట్లో 10,000 మంది అక్కడిక్కడ ఓటేస్తేనే చేంజ్ అయిపోతుంది మొత్తం మీకు. సో డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే ఈ డిస్కషన్స్ ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు జరిగింది, ఎందుకంటే ఇప్పుడు అది మీరు యూసుఫ్ కూడా చూడండి, ఎర్రగడ్డ చూడండి, రహబాన్ నగర్ చూడండి, ఎక్కడైనా ఇక్కడ అన్న మేల్ మెంబర్స్తో తిరుగుతున్నారు ఉమెన్ అన్నమాట. ఎందుకు అనేది డౌట్ వస్తుంది. అది మేల్ మెంబర్స్ తీసుకెళ్తున్నారు మహిళల్ని ఓటు వేయడానికి. ఇది ఒక మేల్ మెంబర్స్ డిసైడ్ చేస్తున్నారా ఎవరికి ఓటు వేయాలనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒకవైపు బీఆర్ఎస్ ఏమో అందరినీ తీసుకొచ్చింది, ఆల్మోస్ట్ ఒక 100+ లీడర్స్ అంతా ఇక్కడే ఉన్నారు.
అందరికంటే ముందుగా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఒక 1 month నుంచి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా మినిస్టర్స్ అందరినీ డిప్లాయ్ చేసింది, ఎంపీలు ఉన్నారు. దాన్ని మళ్ళీ ఉన్నటువంటి 7 డివిజన్లు కాకుండా బూతుల వైజ్ కూడా డివైడ్ చేస్తున్నారు. 100 ఓటర్లకు ఒక లీడర్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఎప్పుడూ లేనట్టుగా వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ బీజేపీకి సంబంధించి మాత్రం అంతా ఒకరే, ఓన్లీ కిషన్ రెడ్డి మీ భుజాల మీద పడినట్టుంది. ఒక కోఆర్డినేషన్ అనేది కనిపించలేదు అనేది. ఎవరైనా వస్తే అలా వచ్చి వెళ్ళిపోయారు తప్ప ఎన్ని రోజుల పాటు క్యాంపెయినింగ్ చేయడానికి ఓన్లీ కిషన్ రెడ్డి మాత్రమే ఉన్నారు అనేటువంటి మాట. కరెక్ట్, అదైతే కనిపించింది. ఎందుకంటే వాళ్ళ మేజర్ పార్టీ లీడర్స్ ఎవరు అక్కడ ఎక్కువ కనిపించలేదు. అక్కడ ఇన్ఫాక్ట్ బయట నుంచి ఉన్న సీఎంస్ వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేశారు. షెకావత్ గారు వచ్చారు, యూనియన్ మినిస్టర్. ఆయన వచ్చి ఇక్కడ ఖత్రియా హోటల్లో ఒక మీటింగ్ పెట్టారు. అది కాకుండా గల్లీలు తిరిగారు ఆయన అక్కడ. కానీ ఆయనతో కాదు కదా, లోకల్ ఇంపాక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నో ఏరియాస్ తీసుకోండి, జూబ్లీహిల్స్లోని చాలా మటుకు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ఏం చేశారు, పెద్ద పెద్ద బంగ్లాలు అక్కడ ఎవరైనా వెళ్ళారా, ఎవరు తెలియదు. వాళ్ళు ఓటేశారా అది కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తాం మనం, యూజువలీ ఓవర్ ఫ్లయింగ్ డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు బాగాలేదు కానివ్వండి, శానిటేషన్ ఇదే మెయిన్లీ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇప్పుడు దాకా వీళ్ళు మార్చలేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇదే మాట్లాడతారా, అది డౌట్ వస్తుందండి. సో డెఫినెట్గా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు చూపిస్తుంది, దాన్ని చూస్తే డెఫినెట్ ఇదొక నాకు అనిపిస్తుంది ఇట్ విల్ బి వెరీ వెరీ క్లోజ్ ఫైట్. జూబ్లీహిల్స్లో ఎర్రర్ మార్జిన్ మీద ఉంటుంది. 3 to 5% అక్కడెక్కడ పోతే ఎక్కడికైనా ఎలక్షన్ వెళ్ళొచ్చు డెఫినెట్గా. సో ఇప్పుడు మనం బీహార్ గురించి మాట్లాడుకుంటే, బీహార్ అనగానే మొత్తం అంతా దేశం అంతా ఎదురు చూసినట్టుంది ఏం జరుగుతుంది అనే దాంట్లో. బట్ అక్కడ కూడా క్లియర్ మ్యాండేట్ అనేది కంప్లీట్గా బీజేపీ వైపే ఉంది, ఎన్డీఏ వైపే ఉంది అనేది, మహాగఠబంధన్ అనేది లేదని. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ 66.9% అనేది నమోదుంది. గతంలో ఎప్పుడు ఇంతలా కనిపించలేదు, అంత హై పర్సెంటేజ్ పోల్ పర్సెంటేజ్ అనేది రావడం. సో 243 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఈస్ 122. ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఎన్డీఏ క్రాస్ అవుతోంది, మహాగఠబంధన్ కంటే కూడా మచ్ ఎహెడ్ ఉంది అనేది. అండ్ ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ చేసినటువంటి జన్ సురాజ్ పార్టీ అసలు ఎలాంటి పోటీని చూపించలేదు, ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లోనూ పోతోంది అనేది కేవలం టైమ్స్ నౌ చేసినటువంటి ఒక సర్వేలో మాత్రమే జన్ సురాజ్ పార్టీకి 2 స్థానాలు ఇచ్చారు. యాక్చువల్గా బీహార్ కి సంబంధించి చూస్తే ఎలా ఉన్నాయి, పీపుల్ పల్స్ ఎన్డీఏకి 133 నుంచి 159 ఇచ్చింది, మహాగఠబంధన్ కి 75 నుంచి 101 ఇచ్చింది, జన్ సురాజ్ కి 0 నుంచి 5% ఉంది, 5 ఉన్నాయి సీట్లు, ఇతరులు 2 నుంచి 8 సీట్లు. దైనిక్ భాస్కర్ 145 నుంచి 160 ఎన్డీఏకి ఇస్తే, మహాగఠబంధన్ కి 73 నుంచి 91, జన్ సురాజ్ కి 0, ఇతరులు కూడా 0 ఉన్నారు. మ్యాట్రిక్స్ ఎన్డీఏ 147 to 167 ఎన్డీఏకి ఇచ్చింది, మహాగఠబంధన్ 70 నుంచి 90 వరకు ఉన్నాయి, జన్ సురాజ్ కి 0, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు. పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏ 133 నుంచి 148, మహాగఠబంధన్ 87 నుంచి 102, జన్ సురాజ్ కి 0 ఉంది, ఇతరులు 3 to 6 అనేవి కనిపిస్తోంది. యాక్చువల్గా టైమ్స్ నౌ తప్ప ఎక్కడా కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీకి అయితే ఇవ్వలేదు. సార్ జన్ సురాజ్ ప్రశాంత్ కిషోర్ అంటే తనే ఒక పెద్ద స్ట్రాటజిస్టు, సర్వేలు చేస్తారు, ఎలా ఎన్నికల్లో ఎదుర్కోవాలి అనేది బోల్డ్ అంత వ్యూహ రచన అనేది ఉంటుంది. పార్టీలన్నీ ఆయన హైర్ చేసుకుంటారు. మోదీ గారు రైట్ హ్యాండ్ ఉండే ఎగ్జాక్ట్లీ సీఎం ఉన్నప్పటి నుంచి, గుజరాత్ సీఎం ఉన్నప్పటి నుంచి 2014 క్యాంపెయిన్ నడిపించింది మొత్తం ప్రశాంత్ కిషోర్, సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని. తర్వాత ఆయన ఐపాక్ పెట్టుకున్నారు, కానీ దానికన్నా ముందు అదే ఉండే. నేను ఆయనతో వారణాసిలో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ బిల్డింగ్, క్యాంపెయిన్ నడిపిస్తున్నాడు మోదీ గారిది. అదే బిల్డింగ్లో వాళ్ళు 3 ఫ్లోర్లు తీసుకున్నారు మన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్. ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడే ఉన్నారు ఆ టైంలో. చాయ్ పే చర్చ ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది వీలే కంప్లీట్గా. దాని కాకుండా మన హోలోగ్రామ్ టెలికాస్ట్ మోదీ గారు 3Dలో చూపించారు, అది కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అది. సో డెఫినెట్గా ఆయన స్ట్రాటజిస్ట్గా బాగా పనిచేస్తారు, కానీ దాన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేయడం చాలా డిఫికల్ట్. అదొక డిఫరెంట్ బాల్కి. సరే ఆయన తిరిగారు, మన జగన్ కానీ రాజశేఖర రెడ్డి గారు తిరిగినట్ల, రేవంత్ రెడ్డి గారు తిరిగినట్ల పల్లెటూరుకి అంతా వెళ్ళారు, అన్ని కాన్స్టిట్యున్సీస్ విజిట్ చేశారు, 243 తిరిగారు, కానీ దాని ఇంపాక్ట్ ఇంకా రాలేదు. ఇంపాక్ట్ ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు, పట్నా సిటీ అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఉంటారు, కానీ పట్నా సిటీలో ఓటింగ్ అన్నిటికంటే తక్కువ ఉండే. సో దానికోసం ఆయన మూడు కూడా కంప్లీట్గా పడిపోయింది. డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఈవెన్ 1 సీట్, కానీ ఎక్కడో 3-5% ఓట్లు తీసుకెళ్ళిపోతారు. అది ఎవరు ఓట్లు అనేది, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, నితీష్ కుమార్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తీసుకెళ్ళిపోతారా, లేకుంటే బీజేపీకి వచ్చే మోదీ గారిది యంగ్ ఓటర్స్ని తీసుకెళ్ళిపోతారా, అది చూడాల్సింది ఎలక్షన్లో. కానీ మీరు చెప్పినట్లు దానికన్నా ముందు కవిత గారు చాలా ఇంపార్టెంట్ ఒక ఫ్యాక్టర్ ఏమిటంటే మహిళల ఓటు. బీహార్లో
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు లేని చూడండి, మన ఫస్ట్ టైం సిన్స్ 1951 ఆల్మోస్ట్ మనం మాట్లాడుతున్న 70 సంవత్సరాలు చెప్పొచ్చు. 70 సంవత్సరాల తర్వాత కూడా వాట్ యూఆర్ సీయింగ్ ఒక మహిళల ఓటర్లు అండ్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా మనం చూసాం. టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి 66.9. ఓకే, దట్ ఫైనల్ ఫిగర్ వచ్చేదాకా మీకు బహుశా అది 67 అయిపోతుంది. ఓకే, లాస్ట్ మినిట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది ఇంకా అక్కడిక్కడ. సో 66 అని పెట్టుకుంది, 66.9 అనగానే హైయెస్ట్ సిన్స్ 1951 అండ్ వీఆర్ ఇన్ 2025 నౌ. సో మీరు అక్కడ 50 ప్లస్ ఇక్కడ 25, 75 ఇయర్స్ మీరు చూస్తున్నారు అనమాట. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిగర్స్లో ఫస్ట్ ఫేజ్లో జరిగిన దాంట్లో 1,76,00,000 ఎలక్టరేట్స్ ఉంటే 69 అప్పుడు ఓటు పడ్డది ఫీమేల్స్లో. మేల్స్లో 61. అక్కడే మీకు ఒక ఆల్మోస్ట్ 7% గ్యాప్ వచ్చేసింది. సో ఫీమేల్ ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకని వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఒకటి మనం 2011 సర్వే తీసుకుంటే కవిత గారు 72 లక్షల మంది బీహారీలు అవుట్ సైడ్ బీహార్ ఉన్నారని చెప్పారు. మనం 2025లో ఉన్నాం. అంటే 14 సంవత్సరాల్లో ఆ నంబర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అక్కడ అప్పుడు 70 లక్షలు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు 2025కి వచ్చేదాకా నేను అనుకుంటా, నా అంచనా ప్రకారం అట్లీస్ట్ 3 కోట్ల మంది బీహారీలు బీహార్ బయట పనిచేస్తున్నారు. ముంబై ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు. వీళ్ళు చాలామంది వెళ్ళారా లేదా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఛత్ పూజకి వెళ్ళారు చాలామంది. కానీ మనం మొన్న కూడా చూసాం హైదరాబాద్లో చాలా మటుకు న్యూస్ పేపర్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వీళ్ళు అంటున్నారు, హైదరాబాద్ ఒకటే కాదు ఈవెన్ ముంబైలో కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు వీళ్ళతో, కాంట్రాక్టర్ వాళ్ళు అగ్రిమెంట్. మీరు కనిపించకపోతే ఒక వారానికి కనిపించకపోతే మొత్తం మీ ఉద్యోగం ఉండదు తిరిగి వచ్చినప్పుడు. వీళ్ళకి ఆ భయం ఉండే. సో కొంతమంది అన్నారు ఎందుకు ఈ ఓటుకి వెళ్ళడానికి, పోతే పోయింది. కొంతమంది ఏమన్నా ఛత్ పూజకి వెళ్తున్నాం కదా, అది ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసుకుంటారు. ఇక్కడున్న బిల్డర్స్ అందరూ ఫ్యాక్టర్స్ చేసుకుంటారు. ఆ నెల ఎక్కువ పని నడవదు హైదరాబాద్. హైదరాబాద్ చాలా మటుకు మెయింటెనెన్స్ అంతా నడుస్తుంది కానీ కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ జరగదు. 72 ఇప్పుడు 1.5 అని పెట్టుకుందాం. 1.5 crore మెయిల్ ఓటర్స్ లేరు. ఆ ప్రాబ్లం. సో అక్కడ న్యాచురల్గా ఫీమేల్ ఓటర్స్ పెరుగుతుంది. ఇంకోటి మీరు 64 లక్షల మంది ఓటర్స్ని లిస్ట్ నుంచి తీసేశారు. అది వేరియస్ రీజన్స్, డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. న్యాచురల్లీ మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే మీ ఇన్యాక్టివ్ ఓటర్స్ ఈ 64 లక్షల మంది ఎట్లయినా ఓటు వేయరు కదా. ఇప్పుడు వాళ్ళు తీసేసినప్పుడు 100లో 64 మీరు ఒక పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే కూడా మీ ఓటింగ్ పర్సంటేజ్ 5-6% తక్కువ ఉంటే కూడా ఎక్కువ అని చూపిస్తుంది అది. బికాజ్ ది యాక్చువల్ పర్సంటేజ్ హెస్ గాన్ అప్. నిన్న ఐఎమ్ సర్ప్రైజ్ దట్ నో మీడియా ఇస్ యాక్చువల్లీ లుక్డ్ అట్ దట్ నెంబర్. కానీ ఓవరాల్గా కవిత గారు చూస్తే మనం ఇప్పుడు మొత్తం ఓట్లు పడ్డది అక్కడ బీహార్లో ఉన్నది 7,45,00,000 ఓటర్స్ ఉన్నారు, యాక్టివ్ ఓటర్స్. దాంట్లో 66.9 పడ్డది. సో మనం నంబర్స్ చూద్దాం, దాంట్లో యాక్చువల్ నంబర్స్ ఎంత అని. 2020లో అప్పుడు పడ్డది 58.7% ఓట్లు. ఈసారి 66.9, ఆల్మోస్ట్ మీరు చెప్పొచ్చు ఒక 8% మోర్ ఓటర్స్ అని చెప్పొచ్చు. అది కాకుండా లాస్ట్ టైం యాక్టివ్ ఓటర్స్ టోటల్ ఓటర్స్ ఉన్నది 7,06,00,000. ఈసారి 7,45,00,000. 64 తీసేసిన తర్వాత కూడా లేకుండా 8 కోట్లు ఉంటుండే. ఇప్పుడు 66.9, ఈసారి 66.9 పడ్డ. యాక్చువల్ లాస్ట్ టైం ఓట్ వేసిన వాళ్ళు 4,14,00,000 మంది. ఈసారి ఓట్ వేసిన 4,98,00,000. అంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఆల్మోస్ట్ మీరు చెప్పొచ్చు ఒక 70 to 80 lakh ఓటర్స్ ఎక్స్ట్రా ఓటర్స్ వేసారు ఈసారి. అది చాలా పెద్ద నెంబర్. అది ఎవరికి పడ్డది ఓట్లు, అది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు హు క్రాస్డ్ 18 to 21. ఆ ఏజ్ గ్రూప్లో లాస్ట్ 5 సంవత్సరాలు యాడ్ అయిన ఓటర్లు ఈసారి ఇప్పుడు లాస్ట్ మినిట్ అడిషన్లో కూడా 24 లక్షల మందిని యాడ్ చేశారు. 18 to 21 జూలై క్రాస్ చేసిన వాళ్ళని. వాళ్ళు కూడా ఎవరికి ఓట్ వేశారని చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది యంగ్ ఐకాన్ అయిన రాహుల్ గాంధీకి వేశారా లేకుంటే ఓల్డ్ ఐకాన్ బట్ యంగ్ హట్ హార్ట్ మోదీకి వేశారని మనం చూడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది లాస్ట్ టైం 144 స్థానాల్లో పోటీ చేసిన రాష్ట్రీయ జనతాదళ్, మీరైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పేశారు నంబర్స్. ఇప్పుడు 104 స్థానాల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ 75 గెలుచుకున్నారు. ఆల్మోస్ట్ దేర్ స్ట్రైక్ రేష్ హెస్ బీన్ 50%. అదే టైంలో బీజేపీ 110లో పోటీ చేస్తే 74 గెలిచారు, విచ్ ఇస్ ఎక్సలెంట్ వాళ్ళకి. ఎందుకంటే 146లో 75, 110లో 74 గెలిచారు. వెరీ గుడ్ పర్సంటేజ్ వాళ్ళది. అండ్ బట్ ద టోటల్ ఓట్స్ న్యాచురల్లీ ఎక్కువ ఉంటుంది ఆర్జేడీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నెంబర్ సీట్లో పోటీ చేశారు. జనతాదళ్ యూనైట్ లాస్ట్ టైం 28 సీట్లలో చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ వాళ్ళని ఇంపాక్ట్ చేశారు వాళ్ళ ఓట్ని. దానికోసం వాళ్ళ సీట్లు తగ్గింది. లాస్ట్ 115 సీట్లు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు పోటీ చేశారు, 5 సీట్లు. కానీ వాళ్ళకి వచ్చింది 43. బీజేపీకి 71, వీళ్ళకి 43. అక్కడ పెద్ద ఒక ఇంపాక్ట్ లాస్ట్ టైం జరిగింది.
ఇన్ఫ్యాక్ట్ దే కేమ్ రన్నర్ అప్ ఇన్ 59 కాన్స్టిట్యుయెన్సీస్, సెకండ్ పొజిషన్లో వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళ స్థితి చాలా దారుణంగా ఉంది. 70 పోటీ చేస్తే 19 గెలిచారు లాస్ట్ టైం. సో ఇదే స్ట్రైక్ రేషియో ఈసారి కూడా ఉన్నప్పటికే దానికోసం తేజస్వి యాదవ్ ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి ఇవ్వలేదు. అడిగారు వాళ్ళు, మాకు 70 కావాలి 80 కావాలంటే మీకు ఇంతే ఇస్తాం తీసుకోండి, ఎందుకంటే స్ట్రైక్ రేషియో ఆర్జేడీ ఈజ్ వెరీ గుడ్, కానీ కాంగ్రెస్ అంత బాగాలేదు. సో ఓవరాల్గా చూస్తే ఈసారి మన ఎగ్జిట్ పోల్స్ చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లాస్ట్ టైం వాళ్ళు 12 సీట్లు గెలిచారు, 12 సీట్స్. కానీ ఈసారి చూడండి బీహార్లో ఉన్న నక్సలైట్ ప్రోన్ ఏరియాస్లో కూడా ఈసారి ఓటింగ్ చాలా బాగా జరిగింది. సో బహుశా వాళ్ళ ఇంపాక్ట్ సిపిఐఎంఎల్ అంటే అందరికి తెలిసిందే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్రంట్ ఫర్ ద నక్సలైట్స్. వాళ్ళ ఇంపాక్ట్ అక్కడ తగ్గింది. దానికోసం ఇప్పుడు చూపిస్తున్న ఎగ్జిట్ పోల్లో 2 నుంచి 4 సీట్లు చూపిస్తున్నారు అదర్స్కి. ఎగ్జాక్ట్లీ +3 ఉంటుంది. దాంట్లో ఎంఐఎం ఉన్నారు మర్చిపోకండి. సీమాంచల్ రీజన్లో అసదుద్దీన్ ఓవైసీ చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేశారు, 45 సీట్లు పోటీ చేస్తున్నారు ఆయన. అండ్ చూడండి ఆయన చేసిన క్యాంపెయిన్ వీడియోస్ చూడండి, ఎక్కడ బీజేపీని అటాక్ చేయలేదు. అక్కడక్కడ మోదీ గారు చెప్పారు 15 లక్షలు అది ఇదని చెప్పారు, కానీ అటాక్ ఎంజీబీ మహాగఠబంధన్ మీద చేశారు, అండ్ స్పెసిఫిక్లీ ఆర్జేడీ మీద. ఎందుకంటే బీఆర్ఎస్ కి బీజేపీకి బి టీమ్ లాగా ఏమైనా వర్క్ చేసింది, కానీ ఆయనకు తెలుసు ఆయన ఓట్లు బీజేపీకి ముస్లిం ఓట్లు పోవు, పోతే కాంగ్రెస్ పోతుంది, లేకుంటే ఆర్జేడీకి వెళ్తుంది. వాళ్ళని అటాక్ చేస్తే ఆ ముస్లిం ఓటు నేను గుంజుకోవాలి. లాస్ట్ టైం ఆయన కోపం ఏంటంటే 5 సీట్లు గెలిచిన తర్వాత వీళ్ళు 4 ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు ఆర్జేడీ వాళ్ళు. ఆ కోపం ఒకటి ఉంది, దానికోసం ఆయన అలయన్స్లో కూడా వెళ్ళలేదు, ఈసారి సపరేట్గా పోటీ చేశారు. ఇంకోటి ప్లస్ పాయింట్ అంటే చిరాగ్ పాస్వాన్ ఎన్ని ఓట్లు తీసుకొస్తాడో, ఎంత పర్సెంటేజ్ ఓట్లు తీసుకొస్తాడు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ. అప్పుడు బీజేపీతో అలయన్స్, లాస్ట్ టైం ఇండిపెండెంట్గా అంటే నాట్ పార్ట్ ఆఫ్ ద అలయన్స్ పోటీ చేసి నేను చెప్పినట్లు 25 కాన్స్టిట్యున్సీలో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఎస్పెషల్లీ జేడీయూ కాన్స్టిట్యున్సీ. చిరాగ్ పాస్వాన్ ఓట్లు యాడ్ చేస్తే ఈసారి డెఫినెట్గా ద ఇంపాక్ట్ విల్ బీ దేర్. అండ్ డెఫినెట్లీ మన చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, మీరు చూసుంటారు. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని మహాగఠబంధన్లో, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అని చెప్పి బీజేపీ వైపు ఉన్నది. అట్లా లాస్ట్ టైం సిపిఎం కూడా 6 సీట్లు పోటీ చేస్తే 2 గెలిచారు అక్కడ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకు కూడా ఒక 2 సీట్లు 3 సీట్లు అక్కడ ఉన్నాయి. ఈవెన్ సిపిఎం 2 సీట్లు గెలిచారు. అంటే మొత్తం మీరు కమ్యూనిస్ట్ అలయన్స్ పెట్టుకుంటే 12 + 2 + 2 16 సీట్లు గెలిచారు వాళ్ళు, విచ్ ఇస్ అ బిగ్ నంబర్ ఇన్ 243. ఎందుకంటే బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ అండ్ ఎంజీబీ అలయన్స్ డిఫరెన్స్ చూస్తే ఎక్కువ లేదు, కానీ 12 సీట్లు ఇస్ బిగ్ నంబర్. కానీ ఈసారి అది తగ్గి సిపిఐకి సీట్లు రావనుకుంటాను. ఈసారి వస్తే కూడా సిపిఎంఎల్కి వస్తుంది, అది కూడా 2 నుంచి 4 సీట్లను చూపిస్తుంది. అది మనం చూడాల్సిందే డెఫినెట్గా. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. మనం 14 తారీఖు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏం జరగబోతుంది అక్కడ, ఎట్లాంటి ఓట్లు పడతాయి. ఎందుకంటే నా అంచనా ప్రకారం నా దాంట్లో ఉన్న హయ్యెస్ట్ సెకండ్ ఫేజ్ ఓటింగ్ జరిగింది సీమాంచల్ ఏరియాలో. లాస్ట్ టైం సీమాంచల్ ఇస్ ముస్లిం ఏరియా, మన అందరు తెలిసిందే. ఇట్స్ హార్డ్ కోర్ ముస్లిం. కిషన్గంజ్ కానివ్వండి, మీ దగ్గర పూర్ణియా కానివ్వండి, కతిహార్ అండ్ అరియా ఈ ఏరియాస్లో కూడా ముస్లిం ఓట్స్ చాలా ఉన్నాయి, కానీ లాస్ట్ అక్కడ కూడా బీజేపీకి ఓట్స్ వచ్చినాయి అక్కడ, విచ్ ఇస్ అ సర్ప్రైజింగ్ థింగ్. అది ఓవైసీ ఓట్లు తీసుకెళ్ళిపోయారా అన్న పడిందని నాకు కూడా డౌట్ వస్తుంది. ఈసారి కూడా అదే బహుశా జరగవచ్చు అక్కడ. స్పాయిల్ స్పోర్ట్ బీ టీమ్ ఆఫ్ బీజేపీ అనేది ఇట్ పాసిబ్లీ దేర్. ఐ థింక్ వీ హెవ్ కవర్డ్ ఓవరాల్ ఇన్ లోక్సభ. కానీ లాస్ట్ టైం లోక్సభ పోల్స్లో మీరు లోక్సభ దాన్ని తీసి ఎక్స్ట్రాపోలేట్ చేస్తే లోక్సభలో అదే అసెంబ్లీ సెగ్మెంట్స్ లాస్ట్ టైం 159 నుంచి 162 సీట్లు ఎన్డీఏకి వచ్చింది. బట్ యూ కెన్ సీ ఆల్వేస్ ఆర్గ్యుమెంట్, అక్కడ బ్రాండ్ మోదీ ఉంది, ఇక్కడ బ్రాండ్ తేజస్వి వర్సెస్ బ్రాండ్ నితీష్. కానీ ఆ ఎక్స్ట్రాపోలేషన్లో కూడా అదే రిపీట్ అయినట్లుంది ఈసారి. మోదీ గారు చాలా ఎక్స్టెన్సివ్గా క్యాంపెయిన్ చేశారు బీహార్లో, బహుశా ఆయన ఇంకా ఏ స్టేట్లో ఇంత క్యాంపెయిన్ చేయలేదు ఆయన. సో ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ లోక్సభ 2024 అదే రిజల్ట్స్ ఇప్పుడు 2025 అసెంబ్లీలో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అదే కనిపిస్తుంది నాకైతే మోస్ట్లీ. ఇంకోటి అంటే అఫ్కోర్స్ ఉమెన్ ఓటర్స్ తక్కువ ఉన్నారు బీహార్లో, 42.33 లక్షలు తక్కువ ఉన్నారు. కానీ ఓటింగ్ వచ్చేదాకా వాళ్ళు 4% ఎక్కువ. లాస్ట్ టైం కూడా అంతే. లాస్ట్ టైం దర్ ఓటింగ్ పర్సెంటేజ్ వాస్ మోర్. మేబీ ద మెన్ ఫోక్ ఆర్ మిస్సింగ్. వీళ్ళందరూ బయట పనిచేస్తున్నారు, వాళ్ళు ఓటింగ్ రాలేదు. లాస్ట్ టైం ఛత్ పూజ కూడా ఆ టైంలో 2020లో ఛత్ పూజ ఇంకో మంత్లో ఉండే, ఇంకో నెలలో ఉండే. ఈసారి ఛత్ పూజ ఇస్ వెరీ క్లోజ్ టు ద ఫస్ట్ ఫేజ్. ద ఫస్ట్ ఫేజ్లో వేసి ఓట్ వేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్ దాకా ఉండరు. సో బహుశా వాళ్ళు ఓట్ వేసి వెళ్ళిపోయి ఉంటారు. దట్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. సో ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు పీపుల్స్ పల్స్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే అనేది కూడా దాంట్లో సీఎం అయితే ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు తేజస్వి యాదవ్కి 32% అంట, నితీష్ కుమార్కి 30%, ప్రశాంత్ కిషోర్కి 8%, చిరాగ్ పాస్వాన్కి 8%, సమ్రాట్ చౌదరికి 6%, రాజేష్ కుమార్కి 2% ఉంది. సో తేజస్వి యాదవ్కి 32%, నితీష్ కుమార్కి 30% అనేది కనిపిస్తుంది. కర్ణాటకలో లాస్ట్ లోక్సభ ఎలక్షన్ కూడా మోదీ గారికి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారు. ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్లు చూడండి, ఎవరు ప్రిఫర్డ్ క్యాండిడేట్ అంటే అక్కడ బీజేపీకి అసలు క్యాండిడేట్ లేరు కర్ణాటకలో. యదియూరప్ప తర్వాత ఎవరు నోబడీ హస్ కమ్ దేర్. బీహార్లో కూడా అదే పరిస్థితి.
బీహార్లో బీజేపీకి ఎవరు సుశీల్ కుమార్ మోదీ గారు పోయిన తర్వాత ఎవరు లేరు బీజేపీ క్యాండిడేట్ అక్కడ. బీజేపీ ఫేస్ అనేది ఫ్యూచర్లో నేను అనుకుంటాను చిరాగ్ పాస్వాన్. ఎందుకంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ లాగానే మోస్ట్ లాయల్ టు మోదీ అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్, అక్కడేమో చిరాగ్ పాస్వాన్. నిన్న కూడా చెప్పారు ఐ లవ్ హిమ్ సో మచ్ అని. సో బహుశా నెక్స్ట్ ఎలక్షన్ దాకా షిండే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రిపీట్ చేస్తారా, మహారాష్ట్రలో జరిగినట్లనే పక్కన జరిపి చిరాగ్ పాస్వాన్ తీసుకొస్తారని మనం చూడాల్సింది. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఎస్. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నెక్స్ట్ 5 సంవత్సరాలు బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నితీష్ కుమార్ గారు బహుశా నా అంచనా ప్రకారం 3 years తర్వాతనే ఆయన పక్కన జరిగిపోతారు. మొత్తం 5 terms 5 years సర్వ్ చేయరా. అది కాకుండా సర్వ్ చేసినా కానీ నెక్స్ట్ 2030 ఎలక్షన్స్లో ఐ థింక్ చిరాగ్ పాస్వాన్ విల్ బి అ బిగ్ ఫ్యాక్టర్ ఫర్ బీజేపీ. సో గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక స్లోగన్ ఇచ్చారు, జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు తబ్ తక్ రహేగా బీహార్ మే లాలు అనే మాట. పోయిందండి. ఎందుకంటే బీహార్ యంగ్స్టర్స్కి బీహార్లో డెవలప్మెంట్ మీరు ఆలోచించారు. ఇంత న్యాచురల్ రిసోర్సెస్ జార్ఖండ్ బీహార్ స్ప్లిట్ అయ్యే ముందు ఇట్ వాజ్ అ మైనింగ్ ఏం చెప్తారు కింగ్స్ అన్నమాట అక్కడ. కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ బాగాలేకున్నప్పుడు ఎవరు ఇండస్ట్రీ పెట్టారు అక్కడ. ఇది ప్రాబ్లం. మీరు యూపీలో కూడా చూడండి. దీనికన్నా ముందు నోయిడాలో నేనైతే అక్కడ ముందు నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నవాడు అక్కడ వెళ్తే గెస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళకూడదని వాచ్మెన్ చెప్తారు 6 గంటల తర్వాత. అంత లా అండ్ ఆర్డర్ వాజ్ సో బ్యాడ్. మీరు బయటికి వెళ్ళండి సార్, వద్దు సార్ ఇక్కడే నేను డిన్నర్ సర్వ్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళకండి. ఆ పరిస్థితి నుంచి ఎక్కడ దాకా వచ్చారు. సో లా అండ్ ఆర్డర్ స్టేబుల్ అయినప్పుడు బీహార్లో డెఫినెట్గా ప్రైవేట్ సెక్టర్ వస్తారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయ్యి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ మిగతా అన్నీ వస్తారు. ఇదే బీహార్లోనే జంషేద్పూర్ ఉంది కదండి, మీరు చెప్పొచ్చు కదా. సో వై నాట్ డెవలప్మెంట్? ఇదే జార్ఖండ్ బీహార్ కలిసినప్పుడు జంషేద్పూర్ అక్కడే ఉండే కదా. సో వై నాట్ డెవలప్మెంట్? ఇది ఒక క్వశ్చన్ మన అందరూ అడగాల్సింది. ఆ డెవలప్మెంట్ వస్తేనే డెఫినెట్గా బీహార్కి ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాంతోపాటు డెఫినెట్గా ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే మీకు పిల్లల్ని మీరు స్కూల్ పంపించాలంటే భయపడతారు. మీరు బయటికి వెళ్తే అక్కడ బీహార్లో కిడ్నాపింగ్ ఒక కాటేజ్ ఇండస్ట్రీ అక్కడ. అట్లాంటి పరిస్థితి నుంచి ఆ లా అండ్ ఆర్డర్ బయటపడితే జంగల్ రాజ్ అని మాట్లాడుతూ ఉంటారు చూడండి. ఆ జంగల్ రాజ్ని ఫినిష్ చేస్తేనే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇవాళ కూడా పొద్దున్న చూశాను ఇంటర్వ్యూలు నేను కొంతమంది యంగ్స్టర్స్ దగ్గర. వాళ్ళందరూ ఇదే అంటున్నారు, మాకు గవర్నమెంట్ ఉద్యోగం వద్దు, నాకు తెలుసు చాలా టఫ్, అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం ఇవ్వండి. ముంబై లాగా, పూణే లాగా, లేకుంటే గుర్గావ్ లాగా, లేకుంటే నోయిడా లాగా మాకు ఉద్యోగం ఇవ్వండి, మేము ఇక్కడే ఉంటాం అంటున్నారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. బీహార్ వాళ్ళు బయటకు ఎందుకు పనిచేయాలి, ఎందుకు? దిస్ ఇస్ అడగాల్సిన అక్కడున్న పొలిటీషియన్స్కి పెద్ద క్వశ్చన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా సర్వేస్ అనేవి ఒకటి చెప్పాయి, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇంకో రకంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్ పోల్ ఏమవుతోంది, అటు బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్కి సంబంధించి బీహార్తో పాటుగా ఏం జరగబోతోంది, November 14th తెలియబోతోంది. కొన్ని గంటలు మాత్రమే మిగిలాయి, కాకపోతే ఆ టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. వన్ స్మాల్ కరెక్షన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద స్టేట్ హ్యాపెండ్ ఒక 10 సంవత్సరాల ముందు జరిగినప్పుడు వాజ్పేయి గారు రా నుంచి మొదలైంది. అది జార్ఖండ్లోనే జంషేద్పూర్ ఉన్నప్పుడు బీహార్లో ఎందుకు ఇంకో జంషేద్పూర్ రాలేదు? ఎగ్జాక్ట్లీ, మాకంటూ ఉండాలి కదా, అది ఉండాలి కదా. సో ఆ పాత బీహార్ కానీ కొత్త బీహార్లోనే పెద్ద ఇండస్ట్రీస్ రాకుండా కవిత గారు ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ ఫ్యూచర్ ఫర్ బీహార్. అది జరుగుతూనే నెక్స్ట్ 5 years ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ నితీష్ కుమార్. అదర్వైజ్ అక్కడ ఉన్నటువంటి మైగ్రేషన్ వర్క్ మైగ్రేట్ అవుతూనే ఉంటారు, అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో November 14th ఏం జరగబోతోంది, November 14th చూద్దాం. యాక్చువల్గా ఎగ్జాక్ట్ పోల్ అనేది ఎలా ఉంది, పబ్లిక్ పల్స్ మూడ్ అనేది ఎలా ఉంది, ట్రెండ్స్ నిజంగానే ఒరిజినల్గా ఉన్నాయా లేకపోతే సైలెంట్ ఓటర్స్ ఎలాంటి ప్రభావం చూపించారు? స్టే ట్యూన్డ్, విల్ సీ యూ ఆన్ November 14th.